అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్స్టంట్ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. అవునండి, మన తెల్ల జుట్లకి ఒక బెస్ట్ సొల్యూషన్ ఈ ఇన్స్టంట్ హెయిర్ డై పౌడరు. అస్సలు నీళ్ళు పెట్టి కడిగితే పోదండి, ఎందుకంటే ఇన్స్టంట్ హెయిర్ డై కాబట్టి షాంపూ పెట్టి కడిగితే కంపల్సరీ పోతుంది. ఇది మనం ఇన్స్టెంట్గా వాడుకోవడానికి నేను చెప్తున్నాను. ఈ సొల్యూషన్ అనేది మనకు ఇన్స్టెంట్గా రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు బయటకు వెళ్ళాలి, తెల్ల జుట్లు ఎక్కువ ఉన్నాయి, టైం లేదు డై వేసుకోవడానికి అన్నప్పుడు ఇలా ఒక పౌడర్ అనేది రెడీ చేసుకొని మనం డ్రెస్సింగ్ రూమ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనం అప్లై చేసుకొని అప్పటికప్పటికి మన తెల్ల జుట్టుని మంచిగా ఇలా నల్లగా మార్చుకోవచ్చండి. నేను చూపిస్తున్నాను చూడండి, నా తెల్ల జుట్టుని అంతా ఇలాగే నేను నల్లగా మార్చుకుంటున్నాను. అలాగే యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇట్లా కంపల్సరీ ఒక పౌడర్ అనేది పెట్టుకుంటారు అనమాట, ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్. ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సినప్పటికీ వాళ్ళు అప్లై చేసుకొని మంచిగా తెల్ల జుట్టుని నల్లగా మార్చుకుంటారు. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలి చూస్తాం రండి. ఫస్ట్ దానికి నేను ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. ఈ ఐరన్ ప్యాన్లోకి నేను ఉల్లిపాయ తొక్కు తీసుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయ ఫైన్ థిన్ పైన ఉంటుంది కదా సన్న లేయరు, అది తీసుకున్నాను. మనం మామూలుగా వంట చేసేటప్పుడు మనం పీల్ చేసుకున్న తొక్కుని ఎత్తిపెట్టుకొని ఇట్లా ఒక ఇన్స్టంట్ హెయిర్ డై అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ ఉల్లిపాయ తొక్కులు బాగానే యాడ్ చేసుకున్నాను, అంటే ఒక చేతి నిండగా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఇంత ఎక్కువ యాడ్ చేస్తేనే అంత మంచిగా మనకు పౌడర్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్గా నేను ఈ ఉల్లిపాయ తొక్క అనేది యాడ్ చేసుకున్నాను, మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. సో నెక్స్ట్గా నేను దీనిలోకి మన ఇన్స్టంట్ హెయిర్ డైలోకి నేను మెంతులు ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఈ మెంతులు ఏమి అంటే మన హెయిర్కి మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది, అంటే మన స్కాల్ప్ని మంచిగా కూల్నెస్ ఇస్తుంది, మంచిగా కూల్నెస్ ఇస్తుంది మన స్కాల్ప్కి. అట్లాగే మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మనకు డాండ్రఫ్ అట్లాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా చూసుకుంటుంది మెంతులు అనేది. నెక్స్ట్ బ్లాక్ జీలకర్ర నేను 2 స్పూన్లు యాడ్ చేసుకున్నానండి. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మన హెయిర్ని మంచిగా నల్లగా మార్చడానికి మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే కాకుండా న్యాచురల్గా మాయిశ్చరైజ్ అనేది చేస్తుంది అనమాట. అది మాత్రమే కాకుండా మనకు హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఉన్న కాలంలో చిన్న పిల్లలు కూడా తెల్ల వెంట్రుకలు అనేది పెద్ద సమస్యగా ఉంది. ఈ తెల్ల వెంట్రుకల్ని మనము చిన్నపిల్లలకి ఇప్పుడిప్పుడే డై అంతా వాడి వాళ్ళని పాడు చేయకుండా, వాళ్ళ హెయిర్ని పాడు చేయకుండా ఇలా ఒక న్యాచురల్ ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ అనేది తయారు చేసుకొని కావాల్సినప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో చిన్న పిల్లలే కాదు, స్కూల్తున్న పిల్లలు కూడా అలాగే వస్తున్నాయి, కాలేజీ పిల్లలు కూడా. సో మనము రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు ఎవరికి కావాలో వాళ్ళు వాడుకోవచ్చు. సో ఈ 3 ఇంగ్రీడియంట్ని మంచిగా నేను సన్న మంటలో మంచిగా ఫ్రై చేసుకోబోతున్నాను. ఆ రంగంతా మారిపోయి మంచిగా నల్లగా మారాలండి. ఈ బ్లాక్ జీలకర్ర అనేది ఫ్రై చేస్తూ ఉన్నప్పుడైతే దాంట్లో నుంచి ఒక ఆయిల్ లాంటి ఒక పదం వస్తుందన్నమాట. ఆ నూనె పదం వస్తే మంచిగా ఫ్రై అయింది అని అర్థము. అప్పుడు వరకు మనము ఈ ఇంగ్రీడియంట్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు కూడా మనకు మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా మారిపోతాయి, అప్పుడు వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ తొక్కు అన్నీ కూడా రంగు మారిపోయి బ్రౌన్గా నల్లగా మారిపోతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్ మంచిగా ఫ్రై అయ్యే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్కి మనము రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ అనేది మనం మామూలుగా ఆఫీస్కి వెళ్తున్నాము, బ్యాగ్లో పెట్టుకోవచ్చండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు. మనకు నీళ్ళలో తడిస్తే కూడా మనకు పోదండి. సో చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ మీరు తెచ్చుకోవచ్చు. సో చూడండి, మంచిగా నల్లగా మారిపోయింది మన ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక 1/2 స్పూన్ లెక్కన పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు ఏంటంటే మనము మామూలుగా వంటకి వాడుతున్న పసుపు కాదండి. సో ఈ పసుపు అనేది మనము పసుపు కొమ్ము ఉంటుంది కదా, ఆ కొమ్ముని మంచిగా ఎండబెట్టేసి దంచి నేను పౌడర్ చేసి ఎత్తిపెట్టుకున్నాను. ఈ పసుపు కొమ్ము అనేది మనం వాడుకోవచ్చు. హెయిర్ గ్రోత్కి చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ స్కాల్ప్లో ఉన్న జర్మ్స్ అట్లాంటివి, స్కిన్ ప్రాబ్లమ్స్, స్కాల్ప్ ప్రాబ్లమ్స్కి అంతా మంచి బెస్ట్ సొల్యూషన్ అనేది ఇస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా పోతుంది అనమాట ఈ పసుపు వాడడం వల్ల. సో
ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా నేను స్టేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మంచిగా రంగు మారి బ్లాక్గా మారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి, మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చల్లారిపోయింది. సో ఈ చల్లారిపోయిన ఇంగ్రీడియంట్స్ని నేను మంచిగా మిక్సీకి ఆడిచ్చేసుకున్నాను. చూడండి, మంచిగా గ్రైండ్ చేసుకొని వచ్చాను. ఇది మనకు మంచి పౌడర్ ఫార్మాట్లో రాదండి. ఎందుకంటే బ్లాక్ జీలకర్రలో చెప్పాను కదా, ఒక నూనె లాంటి ఒకటి ఉంటుందన్నమాట, బయటకు వస్తుంది మనం వేయించినప్పుడు. సో అందువల్ల మనకు ఫైన్ పౌడర్ అనేది దొరకదు. అలాగే మనము దీన్ని జల్లెడ కూడా చేయలేము. సో ఇది అట్లాగే మనము వాడుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ పౌడర్ని ఒక చిన్న బౌల్లోకి మార్చుకుంటున్నాను. సో మనకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి. మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఫ్రంట్లో మాత్రమే ఉందంటే దానికి వరకు మనం కొద్దిగా తీసేసుకొని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్లోకి నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మామూలుగా నేను కోకోనట్ ఆయిల్ అనేది వాడుతుంటాను. మీరు క్యాస్టర్ ఆయిల్ కానీ, ఆలోవెరా జెల్ కానీ, మీకు ఏమి ఇష్టమో ఆయిల్ అనేది వాడుకోవచ్చు అండి. ఆల్మండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. సో చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మంచిగా కలుపుకుంటున్నాను. చూడండి, మన ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ హెయిర్ డైని మనము ఎలా వాడుకోవాలి అనేది నేను చెప్తాను. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది మీరు ముందుగా రెడీ చేసి పౌడర్ అనేది ఒక బాక్స్లో ఎత్తిపెట్టుకోండి. మనకు కావాల్సినప్పుడు ఇలా ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ, అలోవెరా జెల్ కానీ యాడ్ చేసుకొని కలుపుకోండి. చూడండి ఎంత మంచిగా నల్లగా అందుకుని ఉంటుంది మన చేతిలో, అలాగే మన హెయిర్లో కూడా అందుకుంటుంది అనమాట. మామూలు నీళ్ళు పెట్టి మీరు కడుగుతుంటే అసలు పోదండి ఈ హెయిర్ డై. సో మీరు షాంపూ పెట్టి కడిగితే కంపల్సరీ పోతుంది. ఇవి చూడంగానే మీరు అందరూ చెప్తుంటారు ఇవన్నీ ఫేకు, ఇవి కడిగితే పోతుంది అంటారు. అవునండి, మామూలుగా మీరు నీళ్ళు పెట్టి కడిగితే అస్సలు పోదు. షాంపూ పెట్టి కడిగారంటే కంపల్సరీ పోతుంది. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై కాబట్టి కంపల్సరీ పోతుంది. సో మీరు ఇట్లా చేతి నిండగా అంటే ఫింగర్లు బాగా తీసేసుకొని మంచిగా ఎక్కడ తెల్ల జుట్లు ఉన్నాయో అక్కడంతా మంచిగా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఒక తెల్ల దువ్వన పెట్టుకొని మంచిగా దువ్వేయండి. దువ్విన తర్వాత మీరు చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం మామూలుగా డై వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నదానికన్నా న్యాచురల్గా మీ హెయిర్ ఎట్టు ఉంటుందో అట్టు కనిపిస్తుంది అనమాట. ఇట్లా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ మీరు వాడి మీరు తెల్ల జుట్టుని మంచిగా నల్లగా మార్చుకున్నప్పుడు అయితే న్యాచురల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు డై వేసారా అని కూడా ఎవరికి తెలియదండి. అంత మంచిగా పర్ఫెక్ట్గా న్యాచురల్గా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. మీరు తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోతుంది. సో నేను చెప్తున్నట్టు ఇట్లా మీరు ఒక హెయిర్ డై, ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది తయారు చేసి వాడి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరు కంపల్సరీ తెచ్చుకుంటారు. ఇప్పుడు నేను చూపిస్తాను. మామూలుగా నీళ్ళు పెట్టి కడుగుతున్నాను చూడండి, అస్సలు పోదండి. దీంట్లో ఉన్న పార్టికల్స్ వస్తున్నాయి కదా, ఆ పార్టికల్స్ పోవాలి, డస్ట్ పార్టికల్స్. అందుకే దువ్వని పెట్టి దువ్వుకోండి అని నేను చెప్తున్నాను. సో మామూలుగా నీళ్ళు పెట్టి కడిగితే అస్సలు పోదు. చూడండి, మీరు వానలో వర్షంలో తడిచిపోయారంటే కూడా అసలు ఈ బ్లాక్నెస్ పోదు. కానీ షాంపూ పెట్టి మీరు కడిగారంటే కంపల్సరీ ఈ బ్లాక్నెస్ అనేది పోతుంది అనమాట. సో ఈరోజు మంచిగా మనము ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి మన ఇంట్లోనే అనేది నేను చూపించాను. మీరు అందరూ కూడా ఇట్లా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ అనేది తయారు చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ మీరు తెచ్చుకుంటారు. ఇవన్నీ మీరు చేసి పెట్టుకొని వాడినాక మాకు ఫీడ్బ్యాక్లో చెప్పండి మీకు రిజల్ట్ ఎలా ఉందని. చూడండి నా హెయిర్ ఎట్లా ఉంది చూపిస్తున్నాను. ఇదే అండి, నాకు ఎప్పుడు నా చేతిలో ఈ పౌడర్ అనేది ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు నేను వాడుకుంటుంటానండి. సో ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటే మీరు మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి, మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.